ఇరాన్‌కి ఒకవైపున టర్కీ సైన్యం పెద్ద ఎత్తున ఆర్మర్డ్ మిలిటరీ యూనిట్స్‌ని పంపించినటువంటి వేళ సిరియా వ్యవహారం ఇంకొక వైపున వాళ్ళు కూడా ఇటు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వేళ దాదాపుగా 6 కిలోమీటర్లు మేర ఇవన్నీ కూడా అక్కడికి చేరితే ఇందులో ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా టర్కిష్ ఆర్మీ 4 ఏదైతే రవాణా విమానాల ద్వారా తీసుకొచ్చి వదిలిపెడితే వాటన్నిటి ప్రాంతాలు కైరో, డమస్కస్, రియాద్, ఈస్ట్ మెటీరియన్ ప్రాంతం అంతటా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ వ్యవహారాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంది. ఎక్కడేం జరుగుతున్నాయి అన్నటువంటిదంతా కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేసి పెట్టుకుంటుంది. కాబట్టి ఎక్కడ ఏం జరుగుతాయి ఏంటి అన్నటువంటిది ఇజ్రాయెల్ ఎప్పుడూ కన్నేసి ఉంటుంది. ఇప్పుడు ఆ వచ్చిన వాటిని ఎక్కడ స్టోర్ చేస్తారో పసిగట్టి ఆ తర్వాత అటాక్ చేయడం సహజంగా జరుగుతుంది.